ఒకసారి కలవాలి. రండి పైన కూర్చోండి. ఓకే, వెయిట్ చేస్తానండి. ప్రశాంత్ అన్న కోసం ఎవరు వచ్చారు? నేనే కార్తిక్, చెప్పండి. నన్ను మీ అమ్మగారు పంపించారు, మిమ్మల్ని కలిసి మాట్లాడమని చెప్పారు. ఒరే కార్తీక్, నువ్వు పెళ్లి చేసుకుంటే చూడాలందిరా. ఇప్పటికే వయసు ముదిరిపోతుంది. కోడలు మనవడు మనవరాళ్లతో ఇల్లు కళకళలాడుతుంటే ఎంతో బాగుంటుందిరా. పెళ్లి చేసుకోరా నాయనా. హలో హలో. సారీ, ఏంటి మీ పేరు? నా పేరు తనూజ. కూర్చోండి. కాఫీ టీ ఏమైనా? వద్దండి. బై ది వే, మీరు ఇక్కడ చెఫ్ట్ కదా? అవును. మీకు శాలరీ ఎంత వస్తుంది? ఈ అమ్మాయి మనీ మైండ్లో ఉంది. ఓకే, అంటే మన పెళ్ళయ్యాక ఇబ్బంది పడకూడదు కదా అని అందుకే అడిగా. మీ లైఫ్ అంబిషన్ ఏంటో తెలుసుకోవచ్చా? నా శాలరీ నాకు ఇంపార్టెంట్ కాదు. నాకు సరిపడ వస్తే చాలు. కోట్లు సంపాదించాలని నాకేం లేదు. లైఫ్లో కష్టపడకుండా సాఫీగా గడిచిపోతే చాలు. ఇక నా హాబీస్ అంటారా? కుకింగ్ నాకు హాబీ. ఇక మీరు అడిగిన థర్డ్ క్వశ్చన్, నా లైఫ్ అంబిషన్. నాకు పెట్స్ అంటే చాలా ఇష్టం. ఆ నోరులేని జీవాలు ఆకలితో పడుకోకుండా ఉండేంత వరకు వాటి కడుపు నింపాలన్నదే నా అంబిషన్. అందుకే వాటి కోసం ఒక ట్రస్ట్ స్థాపించాలన్నదే అదే నా కోరిక. ఓ గాడ్, అంటే మీరు సంపాదించిందంతా ఈ కుక్కలకే పెడితే ఇంకా నాకేం పెడతారు? మీతో నాకు సరిపడదు. మిమ్మల్ని పెళ్లి చేసుకుని నేనేం సుఖపడతాను? మీ అమ్మగారికి కూడా ఇదే చెప్పండి. ఉంటాను. తప్పకే. అదేంటన్నా అమ్మాయి ఎలా వెళ్ళిపోయింది? వీళ్ళకి బాగా డబ్బులున్న వాళ్ళు, ఖర్చు పెట్టేవాళ్ళు కావాలన్నా. అయినా ఈ రోజుల్లో అమ్మాయిలందరూ ఎలాగున్నారన్నా, ఈ సోషల్ సర్వీస్ తొక్క తోలని. ఎవరన్నా అయినదే. ఈ పెళ్ళి పిల్లలు ఇవన్నీ అమ్మ కోరికరా, నావి కావు. కానీ నా ఆలోచనలు గౌరవించి నన్ను ఇష్టపడే అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటా. ముందు అమ్మకేం చెప్పాలో ఆలోచించు. సర్లే కానీ పద, మన పని మనం చేసుకుందాం. ఎరా ఆయిల్ ప్యాకెట్స్ ఉన్నాయా? హాయ్ కార్తిక్. హాయ్. నా పేరు అభిష్ట. నేను మీకు ఒక విషయం చెప్పాలి. కూర్చోండి. మీ ప్రీవియస్ పెళ్లి చూపులప్పుడు మీకు మీ వెయిటర్ కి మధ్య జరిగిన డిస్కషన్ నేను విన్నాను. అలాగే ఆ అమ్మాయితో మీరు చెప్పిన మీ అంబిషన్ గురించి కూడా విన్నాను. ఈ రోజుల్లో లక్షలు కోట్లు సంపాదించే వాళ్ళు వాళ్ళ భావితరాల కోసం దాస్తున్నారు. కానీ మీరు మీ లైఫ్ అంబిషన్ తెలిసిన తర్వాత మీతో ఉంటే నా జీవితం బాగుంటుందని నా అంబిషన్. మీ అమ్మగారిని కలిసాక మీ ఒపీనియన్ కూడా తీసుకుందామని వచ్చాను. నేను ఒక విషయం చెప్పాలి. అభిష్ట, నేను మిమ్మల్ని టెంపుల్లోనే చూశాను. మీ హ్యుమానిటీ గ్రౌండ్స్ బాగా నచ్చాయి. ఆ రోజే ఇష్టపడ్డాను. మీరే ఈరోజు నా దగ్గరికి వచ్చారు. ఆ దేవుడే మన ఇద్దరిని కలిపాడు.
ఆగండి ఆగండి, ఒక చిన్న మనవి. మనతో పాటు బ్రతికే ఆ జీవాలను మనమే కాపాడుకుందాం. మన ఇంటి చుట్టుపక్కల మరియు మన కాలనీలో ఉండే కుక్కలు మన కాలనీకి సెక్యూరిటీ గార్డ్స్. అవి మన నుంచి ఒక ముద్ద అన్నం, కొన్ని నీళ్లు తప్ప ఏమీ ఆశించవు.